హలో ఎవ్రీవన్. సో ఫైనలీ ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ రిలీజ్ చేశారు, విచ్ ఇస్ వారణాసి. సో దాంతో పాటు అసలు ఈ వరల్డ్ ఎలా ఉండిద్దో చెప్పడానికి ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు, విచ్ ఇస్ అరౌండ్ 3.5 minutes. బట్ స్టిల్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ డీటెయిల్స్. సో మరి ఏంటా హిడెన్ డీటెయిల్స్ ఆర్ రెఫరెన్సెస్ అండ్ అలాగే మూవీ స్టోరీ ఏముండొచ్చు అని ఈ విషయాలని ఈ వీడియోలో లెటెస్ట్ డిస్కస్. సో టైటిల్ కి తగ్గట్టే గ్లిమ్స్ ని వారణాసితో స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి కింద చూపించిన టైమ్ లైన్, విచ్ ఇస్ 512 CE. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CE ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ ఎరా. అంటే టైమ్ లైన్ డివైడ్ చేసేటప్పుడు AD BC అనే రిలీజియస్ టచ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు అందరూ కామన్ ఎరా ని ఫాలో అవుతున్నారు. సో AD అంటే CE అండ్ అలాగే బిఫోర్ క్రైస్ట్, విచ్ ఇస్ BC అంటే ఇక్కడ BCE, విచ్ మీన్స్ బిఫోర్ కామన్ ఎరా. ఇన్ఫాక్ట్ దాన్ని కూడా ఈ గ్లిమ్స్ లో యూజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ షాట్ లో మనకి 512 టైం పీరియడ్ అండ్ వారణాసితో పాటు ఋషుల్ని యజ్ఞం చేస్తూ చూపించారు. అండ్ దాని నెక్స్ట్ షాటే శాంభవి అని ఒక ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టు చూపించారు. సో ఇక్కడ కూడా ద టైమ్ లైన్ ఇస్ ఇంట్రెస్టింగ్, విచ్ ఇస్ 2027 CE. సో ఇప్పుడు మనం ఉంటున్న 2025 అండ్ ఇక్కడేమో 2027 అని చూపించారు. అంటే మోస్ట్లీ మూవీ స్టోరీ అంతా కూడా 2027 లో జరిగిద్ది. దీన్ని బట్టి వీ కెన్ ఈజీలీ సే మూవీ రిలీజ్ డేట్ కూడా 2027 అని. అండ్ అలాగే మేబీ ఈ ఆస్ట్రాయిడ్ నుంచే స్టోరీ విల్ స్టార్ట్. అంటే ఇంకా స్పెసిఫిక్ గా ఈ చూపించిన షార్ట్ నుంచి చెప్పాలంటే ఈ ఆస్ట్రాయిడ్ నుంచి ఏదైనా పడి ఉండిద్ది, విచ్ మే బి వెరీ ప్రెషియస్ ఆర్ మేబీ దానికి ఏదైనా పవర్స్ ఉండొచ్చు. సో అందుకే ఐ థింక్ ఆ పీస్ కోసమే అందరూ వెతుకుతున్నారు. బికాస్ మీరు ఏ షాట్ చూసినా కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. లైక్ ఈ షాట్ తీసుకుంటే ఇక్కడ మనకి అంటార్టికాలో ఉన్న రోజ్ ఐస్ షెల్ఫ్ ని చూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ రియల్ లొకేషన్. సో ఈ రోజ్ ఐస్ షెల్ఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఐస్ షెల్ఫ్ ఆఫ్ అంటార్టికా. సో ఇది బేసిక్లీ అంటార్టికా గ్లేషియర్ కి ఒక కవర్ లాగా. దీనిలాగానే ఇంకా చాలా షెల్ఫ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది చాలా థిక్ గా ఉండటం మూలాన ఇదంత తొందరగా కరగదు. బట్ ఒకవేళ ఇది కరిగిపోతే వెనకములన్న ఐస్ చాలా క్విక్ గా కరిగిపోయి సీ లెవెల్ అనేది పెరిగిపోద్ది. సో ఇదంతా వేరే విషయం. బట్ ఈ రోజ్ షెల్ఫ్ ఏదైతే ఉందో ఇది అంటార్టికాలోనే అన్నిటికన్నా బిగ్గెస్ట్. సో ఇక్కడ క్లిప్ లో చూస్తే చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాని లోపలే ఆర్ ఇన్ఫాక్ట్ దానికి ఆపోజిట్ మనకి ఒక పెద్ద షిప్ ఆ గ్లేషియర్ లో ఇరుక్కుపోయినట్టు చూపించారు. సో దాని కనుక క్లియర్ గా చూస్తే ఇట్స్ బిట్ ఓల్డ్ స్టైల్. సో దీన్ని బట్టి వీ కెన్ గెస్ ఇక్కడ ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాని అందరూ ఎప్పటి నుంచో ఎదుగుతున్నారు. అంటే ఆల్రెడీ పాస్ట్ లో చాలా సార్లు వెతకడానికి ట్రై చేసి ఉంటారు, బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయి ఉంటారు. దెన్ నెక్స్ట్ షాట్ లో మనకి అంబోసెలి వైల్డర్నెస్ ని చూపించారు. సో ఇది కెనియాలో ఉండే నేషనల్ పార్క్, వేరు చాలా రకరకాల యానిమల్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ షాట్ లో కూడా మీరు అవన్నీ చూడొచ్చు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ వెనకమాల ఎవరో పారాగ్లైడింగ్ చేస్తా కిందకి ల్యాండ్ అవుతున్నారు. అండ్ అది ఆబ్వియస్లీ మహేష్ బాబే అయి ఉంటాడని ఐఎమ్ గెస్సింగ్. బట్ దీని తర్వాత వనచల అని కేవ్ ఏదైతే చూపించారో అది మాత్రం ఐ థింక్ ఫ్రిక్షనల్, బికాస్ ఎంత ఎతికినా దొరకలేదు. కానీ అన్నిటికంటే ఈ సీన్ లోనే చాలా విషయాలు జరుగుతున్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాచ్యూ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో దాని ముందే ఎవరో అక్కడ కూర్చుని పూజ చేస్తున్నారు. అండ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా మంది పైనుంచి పరిగెత్తుకుంటా కిందకు వచ్చారు. అండ్ వాళ్ళందరూ వాళ్ళ గన్స్ తీసి షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి వాళ్ళు ఎవరిని షూట్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్న మహేష్ బాబునే. సో ఇక్కడ మీరు క్లియర్ గా జూమ్ చేసి చూస్తే ఒకతను ఎడ్జ్ మీద పట్టుకుని నుంచున్నట్టు చూడొచ్చు. వేర్ నో డౌట్ ఐ థింక్ దట్ ఈస్ మహేష్ బాబు. సో ఇక్కడ పైనుంచి ఒకరు కింద పడుతున్నారు. సో టిల్ లో మనకు తెలిసిన ఓన్లీ 3 క్యారెక్టర్స్ కాబట్టి డెఫినెట్లీ పైనుంచి పడుతున్నది వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రియాంక చోప్రా అని. సో ఇక్కడ శారీ అండ్ అలాగే హోల్ సిచ్యువేషన్ బట్టి ఐఎమ్ గెస్సింగ్ దట్ ఇక్కడ మేబీ ప్రియాంక చోప్రా అని వాళ్ళు బలి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే రెడ్ శారీ అండ్ అలాగే విగ్రహం ముందు పైనుంచి పడుతుంది అండ్ ఎవరో పూజ చేస్తున్నారు. సో మేబీ ఇక్కడ విలన్స్ ఆర్ ఇంకెవరో అది ట్రై చేస్తున్నారు. సో దాన్ని ఆపడానికే అక్కడ మేబీ మహేష్ బాబు వచ్చుంటాడు. సో తను వచ్చాడని తెలియంగానే పైనుంచి వాళ్ళందరూ కిందకు వచ్చి తన గన్స్ తో కాల్చడానికి అక్కడ రెడీగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ప్రియాంక చోప్రా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే దాని వెనక లొకేషన్ కూడా దీనికి సిమిలర్ గానే ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే అక్కడ తన కాస్ట్యూమ్ ఎల్లో కలర్ లో ఉంటే ఇక్కడేమో రెడ్ డ్రెస్ లో ఉంది. సో అందుకే ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ప్రియాంక చోప్రా కాకపోవచ్చేమో. కానీ ఏదేమైనా ఇప్పుడు దాకా గ్లిమ్స్ ఒక లెక్క అయితే దీని తర్వాత ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. ఈసారి మనల్ని డైరెక్ట్ రామాయణం జరిగిన త్రేతాయుగానికి తీసుకెళ్లారు. అండ్ అది కూడా మనకి డైరెక్ట్ గా ఫైట్ జరుగుతున్న లంకా నగరాన్ని చూపించారు. అండ్ నిజంగా దిస్ హోల్ సీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్. బికాస్ ఇన్నాళ్ళు మనకి రామాయణం అంటే ఇలా ఫైట్ జరుగుండిద్దని ఒక ఇమాజినేషన్ ఉంది. కానీ ఇక్కడేమో అదంతా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. లిటరల్లీ మనకు హనుమాన్ తోక మీద ఒక రథాన్ని వెళ్తున్నట్టు చూపించారు. అండ్ ఇంకోవైపు ఒక పెద్ద చెట్టుని ఇసరడానికి రెడీగా ఉన్నారు.
ఉన్నాడు అండ్ కిందేమో వేల మంది కోతుల సైన్యం. బట్ ది ఎపిక్ షాట్ అయితే ఇదే, వేరు కోతులన్నీ కలిసి ఒక మౌంటైన్ లైన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి వేరు వాటి మీద లార్డ్ శ్రీరామ్ నుంచునున్నారు. సో డెఫినెట్లీ ఇలాంటి షాట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఐ నెవర్ ఇమాజిన్డ్ ఇలా ఎప్పుడైనా జరిగి ఉండిద్దని. అండ్ నిజంగా దిస్ పాయింట్ ఆఫ్ టైం వెనకమల రామ్ బీజియం ఏదైతే వచ్చిందో దట్ వాజ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ. సో ఇవన్నీ కలిపి ఒక్క సీనే వేరే లెవెల్ హై ఇచ్చింది. బికాజ్ ఇన్నాళ్ళు మనం చూసిన రామాయణం ఒక లెక్క అయితే అదే రామాయణం రాజమౌళి తీస్తే ఎలా ఉండిద్దో ఈ ఒక్క ఫ్రేమ్ లో చూపించాడు. ఇన్ఫాక్ట్ ఇందాక రివీల్ కూడా చేశాడు దట్ ఈసారి మనం మహేష్ బాబుని దీంట్లో యాజ్ రాముడు లాగా కూడా చూస్తామని. సో మేబీ మొత్తం స్టోరీ కాకపోయినా ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ తీసుకొని దాని నుంచి స్టోరీ డెవలప్ చేసి ఉంటారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ లో వచ్చిన రూమర్స్ ప్రకారం విలన్ ప్రెసెంట్ వరల్డ్ లో సంజీవ్ని వెతుకుతా ఉంటాడని అన్నారు. కానీ ఎప్పుడైతే పృథ్వీరాజ్ పోస్టర్ రిలీజ్ చేసి తన పేరు కుంభ అని చెప్పారో అప్పుడు మళ్ళీ ఈ రూమర్ కొంచెం చేంజ్ అయింది. మరి ఈసారి కూడా ఇమ్మార్టాలిటీయే బట్ దాన్ని వేరే దానికి కనెక్ట్ చేశారు. విచ్ ఇస్ దేముళ్ళు అండ్ రాక్షసులు సముద్రమంతం చేస్తున్నప్పుడు వచ్చిన అమృతానికి కనెక్ట్ చేశారు. మెయిన్లీ ఆ కుంభ అనే పేరు మూలాన. అండ్ అసలు ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన ఫుటేజ్ ను కూడా చూస్తే దాంట్లో అంతా కూడా శివుడి థీమ్ బాగా హైలైట్ అయ్యింది. లైక్ ఫస్ట్ రిలీజ్ చేసిన రుద్రాక్ష ఆర్ మాల ఏదైతే ఉందో అక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు అని మందాకిని ఆల్సో అంబార్ పేరు. అండ్ ఇప్పుడేమో లిటరలీ మహేష్ బాబుని ఎద్దు మీద త్రిశూలం పట్టుకుని వస్తున్నట్టు చూపించారు. అండ్ తన క్యారెక్టర్ పేరు కూడా రుద్ర. సో ఇదంతా కూడా శివుడి థీమ్ రిలేటెడ్ గా ఉంది. బట్ ఈ గ్లిమ్స్ లో ఆర్ ఇన్ఫాక్ట్ రాజమౌళి కూడా రాముడు గురించి హైలైట్ చేశారు. సో ఇలా వీళ్ళు రెండు థీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో అందుకే వీళ్ళు స్టోరీని కూడా ఎలా ఎటు తీసుకెళ్తారని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో గ్లిమ్స్ లో త్రేతాయుగం షాట్ తర్వాత మళ్ళీ మనకు వారణాసి షాట్ చూపించారు. అండ్ అక్కడ ఏదో ఆకాశం నుంచి ఒక లేజర్ ఆర్ లైట్ సముద్రంలోకి వెళ్తున్నట్టు చూపించారు. అండ్ ఆ తర్వాత విసి మహేష్ బాబు యాజ్ రుద్ర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ షాట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. అండ్ ఇంకెవరు ఎగ్జిక్యూట్ చేసినా కొంచెం అటు ఇటు అయ్యేదేమో గానీ ఇక్కడ మాత్రం చూడడానికి చాలా బాగుంది. సో ఇదంతా చూసాక కమింగ్ టు స్టోరీ ప్రిడిక్షన్, ఇప్పుడు చాలా సార్లు అందరూ అనుకున్న బేసిక్ స్టోరీ లైనే ప్రస్తుతానికి కనపడుతుంది. లైక్ కుంభ అనే క్యారెక్టర్ కి ఏదో డిజీజ్ ఉంది or ఏదైనా జరుగుండొచ్చు, దాని మూలనే తను నడవలేకపోతున్నాడు. సో తను క్యూర్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడిసిన్ ఏదైనా కనిపెట్టడానికి తను ట్రై చేస్తున్నాడేమో. అది మేబీ సంజీవిని అవ్వచ్చు ఆర్ అమృతం ఆర్ ఇదంతా కాకపోతే ఇంత గ్లిమ్స్ చూసాక అనిపించినట్టు ఆస్ట్రాయిడ్ కి సంబంధించిన ఏదైనా ఎలిమెంట్ అయ్యి ఉండొచ్చు. కానీ మొత్తాన్ని తీసుకువెళ్లి రామాయణాన్ని కనెక్ట్ చేశారు. సో మేబీ తను వెతుకుతున్న ప్రాసెస్ ఆర్ ఇన్ఫాక్ట్ తనకు దొరికితే ఏదైనా పెద్ద డిస్ట్రక్షన్ లాంటిది జరగచ్చు. సో యాజ్ ఆల్వేస్ అదే అప్పడానికే మన హీరో ట్రై చేస్తాడని వీ కెన్ గెస్. అంటే లైక్ తనకంటే ముందెళ్ళి హీరో సంపాదిస్తాడా ఆర్ తను సంపాదించకుండా తిన ఆపుతాడా ఆర్ ఎల్స్ ఫస్ట్ లో హీరోకి తెలియక విలన్ కోసం పనిచేయడానికి ఒప్పుకొని అన్ని లొకేషన్స్ కు వెళ్లి దాన్ని వెతకడానికి హీరోనే ట్రై చేస్తా ఉండొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ లో తాను దాని విలువేంటో తెలుసుకుంటాడేమో. అండ్ అది కూడా హీరోయిన్ మూలానేమో. అంటే ఇప్పుడు దాకా మనకి రిలీజ్ చేసిన కంటెంట్ బట్టి ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ట్విట్టర్ అను మిగతా వాటిల్లో ఇదే బేసిక్ ప్లాట్ అనేది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. కానీ మొత్తానికి ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఎలిమెంట్ అయితే ఈ రామాయణం అనే పాయింట్. సో దీనికి మొత్తాన్ని ఎలా కనెక్ట్ చేస్తారనేది మెయిన్ హైలైట్. సో ఆల్రెడీ ఇండియానా జోన్స్ లాంటి ట్రెజరెంట్ మూవీస్ చాలా వచ్చినాయి. ఇన్ఫాక్ట్ వాటిని మన దగ్గర ఆ స్టైల్లో తయారు చేయడానికి ట్రై చేశారు కూడా. అండ్ ఇంకోవైపు రీసెంట్ ఇయర్స్ లో చాలా మూవీస్ లో మైథాలజీని మిక్స్ చేసి తీయడానికి ట్రై చేశారు. సో అందుకే వాట్ ఐ సే ఈజ్ స్టోరీ లైన్ ప్రకారం ఇదంతా మనం ఆల్రెడీ చూసినా గానీ ఈ వారణాసి మూవీ అనేది మనం ఎప్పుడు చూడని స్పెక్టాక్యులర్ మూవీ అయిద్దని ఖచ్చితంగా నమ్ముతాను. బికాస్ అక్కడున్నది రాజమౌళి, తను ఏం చేయగలడో హీ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్. వేర్ లిటరలీ మనందరినీ ఏ కోసం ఫీల్ అయ్యేట్టు చేశాడు. సో అలాంటి డైరెక్టర్ కి విలన్ కాళ్ళు పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి, డెఫినెట్లీ ఎమోషన్స్ మాత్రం అదిరిపోతాయి. అండ్ నిజంగా త్రిబుల్ ఆర్ అనుకోకపోతేనే గ్లోబల్ లెవెల్లో అంత దాకా వెళ్ళింది. ఈసారి గ్లోబల్ లెవెల్లో వెళ్ళాలని అనుకుని మరీ తెస్తున్నాడు. ఇవన్నీ అనుకుంటుంటేనే నాలో హైప్ ఇంకా ఇంకా పెరుగుతుంది. సో ఓవరాల్ మూవీ రావడానికి 2 years ఉన్నా గానీ ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. కానీ ఒకటే ఈ మూవీని ఐఎంఎక్స్ ఫార్మేట్ లో మొత్తం లార్జ్ స్కేల్ లో తెస్తున్నామని క్లియర్ గా చెప్పాడు. బట్ ది స్ట్రేంజ్ ఆర్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే 2 తెలుగు స్టేట్స్ లో కూడా అసలు ఐఎంఎక్స్ స్క్రీనే లేదు. సో మనమే మన దగ్గర చూడడానికి లేదని చిన్న బాధ అయితే ఉంది. బట్ ఐ థింక్ మూవీ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపల ఏదైనా చేంజ్ జరగొచ్చేమో. సో ఓవరాల్ వారణాసి మీద టిల్ నౌ దీస్ ఆర్ మై థాట్స్. మరి మీ సంగతి ఏంటో కింద కమెంట్స్ లో రాయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.